ఎటువంటి లిగ్మెంట్ మైల్డ్ లిగ్మెంట్ ఉందంట అండి. Let's celebrate Diwali with lights, laughter and happy song. అర్హాన్ వాళ్ళ నాన్నమ్మ ఫోటోలు తీస్తున్నాడు. So beautiful pic. Pata Barbie is always jealous about the good Barbie. Barbie is so good. She has everything. Why am I not getting? She goes to the mama. Kuntu. Oh, alaikum salam. వదిలేయి పర్వాలేదు. And it is Diwali season. అంటే అంత నా కోపం వచ్చేది, ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు వీళ్ళు అనేసి అంత. బట్ ఇప్పుడు కొంచెం భయం, అలా స్ట్రాంగ్ అవుతున్నాను పిల్లల కోసం అన్నట్టు. మా పిల్లల కోసం అవ్వలేదు కానీ నా పిల్లల కోసం. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. అస్సలాం వాలేకుం, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? ఎస్ రాజీ, అదేదో కలర్స్ కనిపిస్తున్నాయి వాడికి. నా డ్రెస్ మీద పూలు చూస్తున్నాడు. ఎస్ గైస్, వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నేను వ్లాగ్ చేయలేదు కదా, అందుకే ఈరోజు వ్లాగ్ సడన్గా స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు అందరం సరదాగా ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ తబస్సుమ్ హెల్త్ అప్డేట్ చెప్పేస్తాను మీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు తబస్సుమ్ గురించి అడిగారు ఎలా ఉంది ఏంటి అని. అల్హమ్దులిల్లా, షీస్ డూయింగ్ సూపర్ ఫైన్. లక్కీగా స్కాన్ చేసిన తర్వాత ఎటువంటి లెగ్మెంట్ టేర్ కానీ అంటే ఫ్రాక్చర్ కానీ అలాంటివి ఏం లేవు, స్వెల్లింగ్ లేదు. బట్ మైల్డ్గా ఏదైనా ట్విస్ట్ అయి ఉంటుంది అని డాక్టర్. ఎటువంటి లెగ్మెంట్ టేర్ మైల్డ్ లిగ్మెంటేర్ ఉందంట అండి. సో డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పింది ఒకటే ఒక విషయం ఏంటంటే, ప్లీజ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కాలు కింద పెట్టకూడదు, నడవకూడదు. 3 weeks కంపల్సరీగా బెడ్ రెస్ట్ ఇవ్వాల్సిందే. దిస్ నో అదర్ చాయిస్. మీరు అంటే మస్ట్ అండ్ షుడ్, చాలా కంపల్సరీ, తప్పదు వెళ్ళాలంటే నన్ను బ్యాండెడ్ అన్ని కట్టి చాలా జాగ్రత్తగా వెరీ కేర్ఫుల్గా వెళ్ళి రావాలి అన్నారు. సో ప్రస్తుతానికి ఇలా బ్యాండెడ్ కట్టేస్తుంది తన పైకి తన లెగ్కి ఇలా బ్యాండెడ్ వేస్తుంది. ఐస్ ప్యాక్స్ అయితే రెగ్యులర్గా పెడుతున్నాము. కెమెరామ్యాన్ ఉంటే అలాగే అవుతుంది మరి. ఎటువంటి కెమెరామ్యాన్? ఇటువంటి కెమెరామ్యాన్. సో బేసిక్ గా మా తబస్సుమ్ చాలా కాన్షియస్ అయిపోద్ది నేను రికార్డ్ చేసినానంటే. ఆ హవా మా అత్తగారు కూడా వచ్చేస్తుందని మా తబస్సుమ్ చెప్తుంది అనమాట. లేదు, హవా లేదు, కొంచెం నాకు అది అంత లేదు కానీ కొంచెం ఫ్లోలో అలా వచ్చేస్తూ ఉంటుంది అంతే. సో వచ్చిన దగ్గర నుంచి నేను నా పోషన్ నేను చెప్పేస్తా. సో అది జరుగుతుంది ప్రస్తుతానికి. సో షీజ్ ఆన్ బెడ్ రెస్ట్, కానీ షీజ్ ఫైన్ అనమాట. ఎంత చెప్పినా వినకుండా నిన్న కొంచెం లేచి ఏదో సర్దుకుంటానని లేచి ఏదో కొంచెం పని చేసుకోవడానికి వెళ్ళింది. అంటే ఏ లెగ్కి అయితే లెగ్మెంట్ టేర్ అయింది అక్కడ వెయిట్ వేయకుండా ట్రై చేస్తానని చేసింది, కానీ మళ్ళీ ఇమీడియట్గా తనకు మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట. సో ప్రస్తుతానికి ఓన్లీ కాల్షియం ట్యాబ్లెట్ ఇచ్చారు. చాలా పెయిన్ఫుల్గా ఉంటే పెయిన్ కిల్లర్ వేసుకోమన్నారు. అల్హమ్దులిల్లా పెయిన్ కిల్లర్ లేకుండానే షీజ్ మేనేజింగ్ అండ్ షీజ్ ఫైన్, సూపర్ ఫైన్. ఇంకా మేము సర్దుకోవాల్సింది ఇవన్నీ చాలా ఉన్నాయి. సమీరా కూడా ఇంటికి వచ్చేసింది, పిల్లలు స్కూల్ కాబట్టి నా హడావుడి నాకు సరిగ్గా అంటే టైం లేక నేను బ్లాగ్ ఇప్పుడు లేట్గా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా అర్హాన్ని చూసారు, మా ఆమీర్ని చూసారు, అర్హాన్ ఇంకా ఆడుకుంటున్నాడు. అల్హమ్దులిల్లా అందరు సూపర్ ఫైన్, ఫెంటాస్టిక్గా బాగున్నారు. ఎవరిది వాళ్ళు అందరు హ్యాపీగా హాలిడేస్కి వెళ్ళి సో వచ్చేసాం బ్యాక్ ఆన్ వర్క్స్ అనమాట అందరు. ఇప్పుడు సమీరాతో మాట్లాడదాం. If my dumb girl too, everywhere full time my dumb girl do na. Then my tired too. Boys boy, physical activity can be jumping, running. Keep jumping. 100 jumps on account karo. కైకు ఫిజికల్ యాక్టివిటీ. కిందికి రమ్మంటే అంటే ట్రైన్ అవ్వాలి కదా కొంచెం ఫిజికల్లీ. అందుకే జంపింగ్ అనమాట. ఓకే ఓకే, అచ్చా. సో ఏం విషయాలు ఎలా ఉన్నావు ఏంటి? ఆడి హోగే తగ్గా 100 హోగే. అమ్మ ట్రైన్ అవ్వదు, ఎంత చెప్పినా ఎంత టైర్డ్ ఉన్నా రెస్ట్ తీసుకోదు. అలాగే అర్హాన్ కూడా. ఓకే, సో ఫస్ట్ టైం నేను ఈ ఫ్యామిలీలోకి వచ్చింది పక్కన పెట్టేస్తే మేము ఇంటికి వచ్చి అనుకుందాం. అచ్చాతా 2022లో వచ్చాం. 3, 4, 5 ఓకే
5 జూలై అయిపోయింది కదా, 3.5 years అనుకుందాం వచ్చి ఇక్కడ. ఈ 3.5 years లో ఫస్ట్ టైం, ఈ 3.5 years లో మీరు ఎన్ని ట్రిప్స్కి వెళ్ళి ఉంటారు? ఇయర్లీ వన్స్ అని వేసుకున్నా 3-4 trips అయితే వెళ్ళుంటారు కదా మీరు కానీ తబస్సుం కానీ. దానికన్నా ఎక్కువే, మీతో పాటు ఒకసారి, నాతో పాటు ఒకసారి, మేము ఊటీ ఓన్లీ మదర్స్ ఒకసారి, తన స్కూల్ ఒకసారి, అన్ని అయినా కూడా ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని ట్రిప్స్ లో ఫస్ట్ టైం తబస్సుం రూమ్ లో. అప్పుడెప్పుడో మీరు వెళ్ళిన ట్రిప్ సూట్ కేసులు ఏం చేస్తున్నాయి రండి మేనిఫెస్టింగ్ నెక్స్ట్ ట్రిప్ కోసం. గెటింగ్ టైర్డ్, ఇలా జంప్ చేసి అలసిపోతాడంట. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ మా అర్హాన్కి. అమ్మా అలసిపోయాడబ్బా, చాలు చాలు బస్. సో ఇందాక ఏమైందంటే మామి, My food. వావ్ బేబీ వెరీ నైస్. మాట్లాడినివ్వట్లేదు అర్హాన్. అందుకే నేను వీడియోస్ చేయడమే తగ్గించేశాను, అస్సలు అవ్వట్లేదు. సేమ్ థింగ్, మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు నా పరిస్థితి అదే. సో ఏంటంటే కేర్ఫుల్, ఓకే బేబీ. వావ్ వెరీ నైస్. అస్సలు మాట్లాడినివ్వట్లేదు. సో ఇందాక ఇక్కడ కూర్చుంటే ఆమెను ఇలానే ఎత్తుకున్నాను, మీరు చూసారు కదా. ఎస్ బేబీ లవ్. అరాన్ కూడా ఎత్తుకోమని, అరాన్ ఎక్కుతానని నా మీదకి వస్తుంటే తన్ని ఇలా పట్టుకొని ఎత్తుకుంటున్నాను. నేను లాగడంలో ఆ గుండు ఈ గుండు డిషామైంది అనమాట పాపం. అందుకే మా వాడు అయిపోయింది, అయిపోయాడు. Let's celebrate Diwali with light, laughter, and happy song. సూపర్ హీరా. సో కంటిన్యూ చేద్దాం. ఏంటంటే అదే ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం మా తబస్సుం రూమ్ లో సూట్ కేసులు అలానే ఉన్నాయి. రాగానే ఖాళీ చేస్తుంది. ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారా ఏంటి అని. లేదు, టైం ఎక్కడుంది, ఆమె ఉంటే పాపం హెల్ప్ చేసేది. తన డ్రెస్సెస్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటని. నేనేమో కొంచెం అక్కడ ఇక్కడ పనిలో ఉండిపోతున్నా, తీయట్లేదు. తీస్తా ఈ రోజు అయినా రేపైనా. ఓకే ఐ అండర్స్టాండ్. తబస్సుం కాలు ఇరిగింది. తబస్సుం స్కూల్ తో తబస్సుం ప్రిన్స్ వెళ్ళారు కదా, లిటరలీ దాన్ని అక్కడ ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే తబస్సుం ఫెల్ సిక్. ఐ థింక్ కోవిడ్ వైరల్ లాస్ట్ ఇయర్ దిస్ డేస్. స్కూల్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత. అవును, జైపూర్ ఇదే టైంలో కరెక్ట్ సేమ్ డేట్స్. అన్వెల్ వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్ వచ్చి బాగా సిక్ అయిపోయింది. అయినా అప్పుడు సూట్ కేసులు లేవు, ఖాళీ చేసింది, మొత్తం క్లియర్ అయింది. ఈసారి ఇలానే ఉండిపోతే నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే అస్సలు పాపం కాలు పెట్టడానికి లేదు, అస్సలు లేదు. చాలా కష్టంగా ఉంది. అది బేసిక్ సెల్ఫ్ పని చేసుకునేవి, అంటే వాష్రూమ్కి వెళ్ళి తను ఫ్రెష్ అవ్వడం, స్నానం చేసుకున్నాం, అవన్నీ వేరే ఆప్షన్ లేక అవి చేస్తుంది. ఓకే, మిగతా అన్ని మామ్ చూసుకుంటున్నారు. అయినా సరే మా తబస్సుంకి ఆగలేక ఇక్కడ నుంచి ఆ రూమ్కి వెళ్తుంది, ఆ నుంచి ఈ రూమ్కి వెళ్తుంది. ఓకే నైస్. ఓకే, తబస్సుం గురించి ఏం చెప్పకూడదు, అంతేనా? ఓకే లేదా? ఓకే సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, మీ డ్రెస్ బాగుంది. ఎన్నోసార్లు వేసుకున్నా, కొత్తదేం కాదు. కాట్ సెట్, కాటన్, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాంటివన్నీ మా ఫ్రాలిక్ తబస్సు ఆర్డర్ చేసిస్తూ ఉంటుంది నాకు. సో ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది, నచ్చింది అనుకో. బాగుంది. ఎందుకు మీరు ట్యాగ్ చేయట్లేదు? ఎందుకు మీ ప్రోడక్ట్స్ చూపించట్లేదు? సీక్రెట్ అదేమైనా? ఏం లేదు, గుర్తుండదు ఆ టైంకి. సరే, అట్లీస్ట్ ఈ వీడియో కింద కొన్ని కార్డ్స్ మీరు ట్యాగ్ చేస్తారనుకోండి, మన వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఫోటోలో బేబీ ఈ కెమెరా కంట స్మైల్ చేయండి. ఇంకోమ్మా అర్హాన్ వాళ్ళ నాన్నమ్మ ఫోటోలు తీస్తున్నారు. దేఖే చూడండి ఎంత బాగుంది. దట్స్ లవ్లీ హీరా, సో ప్రిటీ ఇట్ ఇస్. థ్యాంక్ యూ హీరా. కెన్ యూ గివ్ మీ దిస్? ఐ విల్ టేక్ ఇట్ ఇన్ మై ఫోన్. ఎలాగో మనం కొంచెం చూసుకునే కొంటాం కదా బడ్జెట్ గా ఇంట్లో వేసుకునేవి. సో మన వాళ్ళకి డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది కదా. ప్రోడక్ట్స్ దయచేసి ప్రోడక్ట్స్ ట్యాగ్ చేయండి. చెప్పావు కదా, డెఫినెట్ గా చేస్తాను. ఐ ట్రై మై బెస్ట్ టు డూ ఇట్. ట్యాగ్ చేస్తా. ఇంకా బార్బీ ఇస్ ఆల్వేస్ జెలస్.
about the good Barbie. The good Barbie is so good. She has everything. Why am I not getting? She goes and tells us, Mama, Alamia will give you when you are very good, kind-hearted. You should be very understanding. You should read. You should help. You should share things. The more good, Alamia will give you lot of things. అన్నం తినకుండా ऐसी चाहते पुप्पू ఏమైంది కాలు కన్నా అడుగుతున్నాడు. जाना पड़ता ना, क्या करूँ अब मैं जाऊँ या नहीं? नहीं వాళ్ళ పుప్పు ఎక్కడికి వెళ్ళకూడదంట. नहीं, फिर टिकट बुक कर दिए ना दादी. भेज रही हूँ मैं ओके पुप्पू की. दादी को भी पुप्पू का खरीदा दादी को पुप्पू का हिसाब कर जाना. अच्छा कैन आई हैव दिस लड्डू? दादी क्या पूछ रहे? लड्डू खा सकते हैं? पूछ रहे. నాకు ఇవ్వడంట. వాళ్ళ పుప్పుకు వద్దంటే ఇగో రెండు ఆల్రెడీ నోట్లో ఇచ్చేస్తున్నాడు. ఒకటేమో దాచిపెట్టుకుంది తీసి నోట్లోంచి. నన్ను తినమన్నది. వద్దు, నేను తిన్నది చూస్తే పేగులు బయటికి లాగుతాడు మా వాడు. ఇది నిద్రపోకుండా రెడ్ అయిపోయిన. इसलिए मैं को एक आपको एक दादी को एक. एक दियो बेटे, पुप्पू को देते. नहीं 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 नहीं, रुको रुको प्लीज, रुको प्लीज, रुको प्लीज. అయిపోతాయని అదే తీసుకొని ఓ ఓ ఓ ఓ ఓ ఓ नीचे वाला मम्मा को दे दो जा. రెండు వేసేసుకున్నాను. నేను ఎక్కడ తీసుకుంటాను? నాకు చాక్లెట్ ఇష్టం ఉండదు. ఇవి చాక్లెట్ లడ్డు హెల్దీ హెల్దీ చాక్లెట్ లడ్డు. ఇద్దరు నోట్లు ఫుల్ ఉంది. ఫైనల్ గా మా హరహాన్ పడుకోవడానికి వెళ్ళాడు. ఏదో ఒక రకంగా అనమాట. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు ఏంటంటే నిద్రపోకూడదు, ఆడుకోవాలని ఒక ఎక్కువ ఇది ఉంటుంది వాళ్ళకి. సో ఫైనల్గా వెళ్ళాడు అనమాట. సమీర్ ఇప్పుడే తీసుకొని వెళ్ళింది. అండ్ ఆమీర్ కూడా పడుకున్నాడు. యూసుఫ్ కింద బాస్కెట్బాల్కి వెళ్ళాడు అనమాట. వాడు 7:20 వరకు వాడి క్లాసెస్ అనమాట. అప్పుడు వచ్చి స్నానం చేసి భోజనం చేసి పడుకుంటాడు. మ్యాక్సిమం ఇంతకుముందు అయితే క్లాసెస్ లేనప్పుడు 7:30కి పడుకునేవాడు. ఇప్పుడు కొంచెం 8:30 అవుతుంది. కానీ మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్గా తొందరగా 6 o'clock లేసేస్తాడు. 5:30 6 o'clock లోపే లేస్తాడు. అవన్నీ కరెక్ట్గా చేస్తాడు. తిండి ఒక్కటే తినడు అనమాట కరెక్ట్గా. ఎనీవేస్ సమీరా చెప్పినట్టు ఇగో ఆ సూట్ కేసులంతా ఏంటంటే నాకు అస్సలు టైం ఉండట్లేదండి. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంత తొందర లేసినా, నేను 5కి లేసినా టైం ఉండట్లేదు. ఇంకా నేను ఇప్పుడు ఇవన్నీ చూసుకొని పడుకునేసరికి లేట్ అవుతుంది సార్. 9:30 10 అయిపోతుంది నేను కూడా పడుకునే వరకు. అప్పటికి ఇంకా ఓపిక ఉండట్లేదు. టైర్డ్ అయిపోయి ఇంకా నిద్ర వచ్చేస్తుంది నాకు కూడా. పడుకుండిపోతున్నాను. తీద్దాం, ఈరోజు తీద్దాంలే, రేపు తీద్దాంలే అనేసి అలాగే ఉన్నాయి. ఇంకా సూట్ కేసెస్ అన్బాక్స్ చేయాలి. రేపు చేస్తాను, తీస్తాను అన్నీ. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్? मच मच बेटर अल्हम्दुलिल्लाह. क्या कुछ बोलना है? बहुत कुछ बोलना है. बोलो. మమ్మీ చాలా కష్టపడుతున్నారు. నేను సడన్ గా ఇలా కష్టపడుతున్నానండి. బెడ్ రెస్ట్ మీద వచ్చేసాను. అండ్ ఇట్స్ బికమింగ్ వెరీ హెక్టిక్ ఫర్ మమ్మీ అనమాట. ఫ్రెండ్స్ని చూసుకోవాలి, చిన్న చిన్న పనులు ఉంటే నేను చూసుకునేదాన్ని. బట్ నౌ ఇట్స్ బికమ్ వెరీ హెక్టిక్ ఫర్ హర్. ఐ కెన్ సీ దట్. అంటే కూర్చోడానికి కూడా అంత టైం ఉండట్లేదు. ఈ టైంలో అంతా చేసి నిద్రపోతే అప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండ్ మే అల్లా బ్లెస్ హర్ విత్ లోడ్స్ ఆఫ్ గుడ్ హెల్త్. ఆమీన్ సుమా ఆమీన్. అట్లీస్ట్ ఫ్రెండ్స్ని చూసుకోవడం కానీ, అంటే అన్ని పనులు పైనవన్నీ పనులు చేసేసేది తెలిసేది కాదు నాకు అంతగా. తను ఇప్పుడు అంటే నేనేంటంటే స్ట్రిక్ట్గా డాక్టర్ మస్ట్ అండ్ షుడ్గా రెస్ట్ చెప్పారు. తను ట్రై చేస్తే అది ఎక్కువ అవుతుంది. 3 weeks పోయి మళ్ళీ 6 weeks అవుతుంది అది. సో బెటర్ నువ్వు అస్సలు కదిలించొద్దని నా ప్రయత్నం అనమాట. సో తన్ని పాపం కూర్చొని బోర్ అయిపోతుంది, కూర్చోలేకపోతుంది, అప్పటికి లేస్తుంది. సో నేనే చెప్తున్నా, ఐ అండర్స్టాండ్, బట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు సిట్ అండ్ టేక్ రెస్ట్, బికాస్ అప్పుడే క్యూర్ అవుతుంది. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్ అని. సో అల్హమ్దులిల్లా వారం రోజులు అట్లా అయిపోయి ఇంకా వారం రోజులు అట్లాగే అయిపోతాయి చూస్తూ చూస్తూ. సో తగ్గిపోతుంది, డోంట్ వరీ. అండ్ ఇన్షాల్లా అలా కూర్చుంటూ మాకేమైనా షార్ట్స్ కానీ అలాంటివి ఏమైనా ఇస్తారా మీరు? సరే ఇస్తా.
ఇస్తుంది యాక్చువల్లీ కూర్చొని మంచి మంచి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే అందరికి తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ మీద చక్కటి పోస్టులు అన్నీ పెడుతూ ఉంది. సో తను ఎంత ప్రిటీగా కనిపిస్తుందని మీరు తన ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్లో కానీ చూస్తారు. ప్రస్తుతానికి తను బ్లాగ్ లాగా ఏం చేయలేదు, బట్ సూన్ షీ విల్ స్టార్ట్ ఇన్షాల్లా. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ప్రిన్స్. ఇప్పుడు వాడు రాగానే ఫ్రెష్ అప్ అయ్యి వాడికి 2 ముద్దలు పెడితే వాడు కూడా రిలాక్స్ అయిపోతాడనమాట. ఈ వ్లాగ్ మళ్ళీ నేను రేపు కంటిన్యూ చేస్తాను. ఇంకా నాకు కూడా రిలాక్స్ అయ్యే టైం కాబట్టి చాలా మాట్లాడుకోవాలి, రేపు మాట్లాడుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను అండ్ ఆల్రెడీ నేను 5కి లేసాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ 5:30 అవుతుంది. 6 o'clock అందరిని లేపుదాం. కొంచెం యూసుఫ్ కూడా రాత్రి డిస్టర్బ్డ్గా ఉన్నాడు. తవసం కూడా కొంచెం పెయిన్తో కొంచెం ప్రాపర్గా పడుకోలేదు. సో ఒక అరగంట తర్వాత లేద్దామని లేపలేదు వాళ్ళకి. అండ్ ఈరోజు ఐమ్ మేకింగ్ సొరకాయ అంటే కద్దు దాల్చా చేస్తున్నా. అయితే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం వీళ్ళు లేసేటప్పుడు. ఓకే, బ్రేక్ఫాస్ట్ దోశలోకి ఆలూ కర్రీ అండ్ చట్నీ చేస్తాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ లేచింది గురించి నా హడావుడి నాకు ఉంటుంది కదా. పిల్లలు లేస్తారు, స్కూల్కి వెళ్తారు, ఇదంతా ఈరోజు ఫ్రైడే, నమాజ్లు ఇవన్నీ ఉంటాయి. ఇంకా తబసం ఉంటే తనేమో పొద్దున్న 4 గంటలు వేసి అన్నీ చేసేసేది పాపం. అంటే నమాజ్ సంబంధించి ఏదైనా అవన్నీ చూసుకునేది, కొంచెం చిన్న చిన్న పనులన్నీ. బట్ ఓకే, దాన్ని బాగా మిస్ అవుతున్నా నేను. ఓకే గైస్, చిన్న చిన్న పనులు ఫినిష్ చేసి మీతో మాట్లాడతాను. యూసుఫ్ లేసాడండి అండ్ చూపిస్తా. ఆలూ కర్రీ ఫర్ దోషాస్, చట్నీ నూరాలి. ఇంకా ఇది చాలా సింపుల్ చట్నీ చేస్తా. ఆల్రెడీ ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటాను అనమాట నేను పల్లీలు. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పొద్దున్న తెస్తే టకటక చేసి వచ్చాను. ఇది కప్పి పెట్టద్దాం. ఇంకా యూసుఫ్ దగ్గరికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ యూసుఫ్. Good morning, I'm going to school. Have a great day. Thank you. Bye-bye. Bye. Love you. Bye. Having lollipop? Yeah. Healthy lollipop. No junk. Junk? It's not junk, it's healthy. Chalo. Say bye to Chani and come. Chani, bye. Chalo. Bye. మొత్తానికి ప్రిన్స్ అయితే వెళ్ళిపోయాడు. అర్హాన్ ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు, వాడు కోల్డ్ ఉందన్నమాట. సో అందుకే సమీర అంటే 2 days నుంచి ఉంది, కానీ అంత లేదు. రాత్రి పడుకోలేదంట వాడు సరిగ్గా. సో అందుకని ఈరోజు పంపించట్లేదు సమీర అర్హాన్ని. అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తబస్సుం కోసం దోశలు వేస్తున్నా. తబస్సుంకి బ్రేక్ఫాస్ట్ ఇస్తా. ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చేసాను. అన్వర్ కూడా తినేశాడు. అండ్ యూసుఫ్ కూడా ఒక బాయిల్డ్ ఎగ్, అది కూడా వాడు వైటే తింటాడు. అది కూడా చాలా అంటే బతనాడి తినిపించాలి. అసలు ఎగ్ వైట్ వద్దంటాడు, అసలు ఎగ్గే వద్దంటాడు. సరే సమావ్ ఏదో తిన్నాడు ఒక ఎగ్. తబస్సుం అండ్ అన్వర్ కూడా తినేసారు. ఎగ్స్ డైలీ తినాలంట డాక్టర్స్ చెప్తున్నారు, బికాస్ ఆఫ్ కాల్షియం నీడెడ్ కాబట్టి. అండ్ ఎగ్ విత్ ఎల్లో తినండి, నాట్ ఓన్లీ వైటే తినాలి ఎల్లో తినకూడదు అనేది ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. విత్ ఎల్లో తినాలంటున్నారు డాక్టర్. సో విత్ ఎల్లో తినండి. ఓకే, అండ్ స్టే హెల్తీ గైస్, స్టే హెల్తీ. ఇప్పుడు నేను టీ చేసుకొని తాగుతున్నాను. అండ్ లంచ్కి ఆల్రెడీ పచ్చి చింతకాయ వేసి చేస్తున్నాను దాల్చా. అది కూడా వితౌట్ మటన్ అనమాట. మటన్ వేద్దామని తీసాను, కానీ మళ్ళీ మా ఇంకొక ఎవరైతే తను నర్స్ ఉందో తను తినదనమాట. సో మళ్ళీ రెండు వేరేగా ఏం చేస్తాను. సో బగారా చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. వాలేకుమ్ సలాం. ఫ్రాలిక్ తబస్సుం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అండ్ ఐ హావింగ్ మై చాయ్. ఏమవుతుంది? కూర్చోపెట్టాను నన్ను. నేను ఏకైక మనిషి, నన్ను కూర్చోబెట్టే మనిషి అర్హాన్ ఒక్కడే చేయగలడు. Daddy, I'm full fast today. Can you go in here? I have birds, sir. No. Okay, I'll finish the birds and come. जल्दी पप्पू पका के आती मैं. Okay, my plane mate. My mate self plate. Okay. बैठ गए. Okay, my plate. ఇలా కూర్చోబెడతాడండి. బ్లాక్ మెయిల్ నాకు ఇది. Daddy, अपन more fast today. Oh, Hira, so fast. That is shaking. Oh, Hira, slow. Hira, slow. Shooting like ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నాడు. का दिशा गिरो పడిపోయింది. దిశ పడిపోయింది కాదు. दादू भी गिर गए. अब्बो, आप स्ट्रांग है क्या?
ड्रिफ्ट करते वाटर ड्रिफ्टिंग गुड वन अरहान वेरी गुड वेरी नाइस अब ये बेल से क्यों पूछे నా వాడు బాయ్ గైస్ అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశానండి. ఆల్రెడీ ఫ్రాలిక్ తబస్సుమ్ సూట్ కేసు తీసి సర్దడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే నిన్న సమీరా చెప్పింది కదా ఇన్ని రోజులు ఫస్ట్ టైం చూస్తున్నానని. తన రూమ్లో లేదని తను చాలా అన్కంజెస్టెడ్గా ఫీల్ అవుతూ ఉంది. సో కొంచెం సర్దుదాం, ఎంతవరకు వీలైతే అంత చేస్తాను అని నేను అన్నాను. కానీ నేను అక్కడ పనులు చూసుకుంటున్నానని తనే సంహం మెల్లిమెల్లిగా అలా కూర్చొని ఒకటొకటి సర్దుకుంటుంది, చేసుకుంటుంది అనమాట. మొత్తానికి సూట్ కేసు అయితే సర్దుతున్నాం ఫైనల్గా. అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. మా సూట్ కేసు ఏమి లేవు దాంట్లో, అన్ప్యాకింగ్ చేస్తున్నాం. ఓకే గైస్, నాకు ఆకలిస్తుంది, నేను కూడా భోజనం చేస్తా ఇప్పుడు. ఎందుకు వచ్చింది తబస్సుం కుంటూ ఓ వాలేకుం సలాం. వదిలేయి, పర్వాలేదు, ఒక పని అయిపోతుంది కదా, చూస్తే ఎలాగో ఉంది. కరెక్టే, నేను వస్తా ఉండు 2 నిమిషాల్లో. స్లోగా చేసుకోవాలి. ఏం చేస్తాం, స్లోగా చేయడానికి వెళ్ళి మళ్ళీ ఏమైనా అయితే ఏం అవ్వదు. మీరు కంటిన్యూస్ ఐస్ ఇస్తూనే ఉన్నారు, ఆయింట్మెంట్ రాస్తున్నారు, ఆ బ్యాండ్ కూడా వేసుకుంటున్నారు. సో అవునవును కరెక్టే, కానీ ఇంకా ఎక్కువసార్లు ఇవ్వాలి. పాపం నాకు కూడా పని ఉండి అంత ఇవ్వలేకపోతున్నా. ఇప్పుడు బ్యాండ్ పెట్టుకోలేదు కదా, పెట్టుకుంటా. ఇప్పుడు అయిపోయింది, కూర్చో కాసేపు. బాగుంది టీషర్ట్. ఓకే, ఈ ట్రిప్లో వాడు డామినేట్ చేసేసాడు షాపింగ్లో. ఎంతైనా తల్లికి తగ్గ కొడుకు కదా. ఇక గుండెలు అలసిపోతుంది, అంటే కొంచెం పెయిన్ వచ్చేస్తుంది కాలికి నడిస్తే. అయినా సమ్హౌ షీస్ మేనేజింగ్. అవసరం లేదు, చేయాలి కదా, నేను చేస్తా కదా. చేస్తున్నారు కదా, హెల్ప్ చేయాలి. అవును చేయాలి, మెల్లిమెల్లికి చేస్తా, అర్జెంట్ ఏం లేదు కదా. ఓకే, अस्सलाम वालेकुम गाइस. वालेकुम अस्सलाम. अस्सलाम वालेकुम क्यूटी पाई. आई मेरा बच्चा. आ मम्मा. Precious money करते हैं. अल्लर जुड़न. What are you both doing? I'm hanging with Bugs. Look, Bugs Bunny is climbing this. Whoa, look at me. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఈ పిల్లల హడావుడిలో మేము వచ్చి సెటిల్ అయ్యి, ఇంకా లాస్ట్ బ్లాగ్లో మీరు చూసే ఉంటారు, చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూ పైన కూడా మాట్లాడి ఇవన్నీ అడ్జస్ట్ అయ్యి అన్నీ సెట్ అయ్యి, ఇంకా పిల్లలకి హాలిడే, స్కూల్స్ ఇవన్నీ ఉంటే ఇంకా అసలు బ్లాగ్ చేయడం కూడా కుదరలేదు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3 days తర్వాత మళ్ళీ బ్లాగ్ ఎండ్ చేసి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని ఇప్పుడు సమీరా గుర్తు చేస్తే స్టార్ట్ చేశాను అనమాట. సో అల్హమ్దులిల్లా ఫ్రాలిక్ తబస్సుమ్ హెల్త్ అప్డేట్ చాలామంది అడిగారు, తనకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చాలా ప్రేమను అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై గాడ్స్ గ్రేస్ షీ ఈజ్ రీకవరింగ్, అండ్ కొంచెంగా నడుస్తుంది, అండ్ షీఈ్ రీకవరింగ్. పెయిన్ కూడా కొంచెం తగ్గింది. సో లాస్ట్ బ్లాగ్లో నేను మాట్లాడిన ఇష్యూ గురించి అది సార్ట్ అవుట్ అయ్యింది. అండ్ తబస్సుమ్ అనదర్ 1 weekలో రికవర్ అవ్వగానే ఇన్షాల్లా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ వాళ్ళు ఈ పేజ్ని యాక్టివ్ చేసి దిల్ బీ బ్యాక్ ఆన్ దేర్ జాబ్ అనమాట. అది మీకు అప్డేట్స్ అవన్నీ ఇస్తాము. అండ్ ఇట్ ఇస్ దివాళీ సీజన్. సో అందర్ లైట్స్, స్వీట్స్, హంగామా, ఫెస్టివల్, షాపింగ్, ఫ్లవర్స్, డెకర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీ అందరికీ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ దివాళీ. ఈ దివాళీ మీరందరు సేఫ్గా ఆడండి, అంటే క్రాకర్స్ చాలా జాగ్రత్తగా ఇచ్చేయండి. నాకు తెలిసినంత వరకు నా క్రాకర్స్ అంటే చాలా భయము, అసలు చాలా బాంబ్స్ ఇవన్నీ సౌండ్స్ అంటే చాలా భయం. రాక్సీ నేను ఈ దూది పెట్టుకొని రాక్సీ ఉన్నప్పుడు వాడు మంచం కింద వెళ్ళిపోయేవాడు, నేను మంచం పైన ఇలా కూర్చునేదాన్ని అనమాట. ఇప్పుడు పిల్లల కోసం కొంచెం ధైర్యం తీసుకొని ఆ చిన్న ఏవో వాళ్ళు సురుసురు బత్తిలు అవన్నీ కాలుస్తూ ఉంటే నుంచుంటున్నాను, కానీ అది కూడా భయపడేదాన్ని అనమాట. అరాన్. సో మా వాడు ఇక్కడే ఉన్నాడు, ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళతో పాటు నేను ఆడుకుంటూ ఉంటాను అనమాట. సో దివాళీలో మీకు ఇష్టమైంది, చాలా ఇష్టం, ఒక మంచి మెమరీ అంటే ఏంటి? మెమరీ ఏం లేదు, భయమే ఒకటే ఉంది నాకు. అంటే మా ఫాదరు నేను బయటికి రావాలనేసి ఆ కాలనీలో ఆ స్ట్రీట్ అందరిని ఆపిచ్చేసేవాడు. నేను బయటికి వస్తున్నాను అని అంటే నన్ను ఉట్టి అదేమంటారు అనారు ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ పాట్
సరే ఉండు నుంచో అక్కడ అంటే భయం పోవాలనేసి మొత్తం ఆ స్ట్రీట్లో ఉన్న మొత్తం అందరు ఆపేయాల్సిందే, మొత్తం ఆపిచ్చేసేవాడు మా నాన్నగారు అనమాట. నేను బయటకు వచ్చి అలా భయపడుతూ మా నాన్నగారిని ఏడుస్తూ అలా, అంటే అంత నా కోపం వచ్చేది, ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు వీళ్ళు అనేసి అంత కోపం. అలా ఆపిచ్చేసేవాడు అనమాట. చూసారా మాట్లాడోదు వెళ్ళండి మీరు ఇక్కడ నుంచి అంటున్నారు. సో నాకు అది భయం తప్ప దీవాళికి స్వీట్ మెమరీస్, హ్యాపీ మెమరీస్ ఏం లేవు. అంటే స్వీట్స్ వస్తాయి, చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తాయి ఇంటికి, అవన్నీ తింటాము, స్వీట్స్ అవన్నీ తింటాము, చక్కగా వెయిట్ పుట్టాలు చేస్తాము, అవన్నీ జరుగుతాయి. బట్ ఇప్పుడు కొంచెం భయం అలా స్ట్రాంగ్ అవుతున్నాను పిల్లల కోసం అన్నట్టు. మా పిల్లల కోసం అవ్వలేదు కానీ నా పిల్లల కోసం, పిల్లల నా సొంత పిల్లల కోసం అవుతున్నాను. సో ధైర్యం తెచ్చుకుంటున్నాను. సో వీళ్ళ కోసం నేను 20 years బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళ కోసం నేను మళ్ళీ ఐఎమ్ లీవింగ్ మై లైఫ్ ఫ్రమ్ 0 to బ్లెస్సింగ్ కదా. అంటే మీ పిల్లలతో పాటు మీరు వర్క్ లో బిజీగా ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయారు కాబట్టి దేవుడు మీకు మొన్న తబస్సును చెప్తూ ఉందన్నమాట. యు ఆర్ సో లక్కీ యూసుఫ్, నువ్వు ఎంత లక్కీ అని అంటే, ఎందుకంటే మమ్మీ నీతో ఎంత టైం స్పెండ్ చేస్తుంది, నాతో అన్వర్తో అంత టైం స్పెండ్ చేయలేదు. యు ఆర్ సో బ్లెస్డ్, అసలు ఎవరికి అంత టైం దొరకలేదు, మమ్మీకి మీ అందరికి ఇంత టైం దొరుకుతుందని అర్హాన్ కూడా చెప్పింది, యూసుఫ్ కూడా చెప్పింది. ఎస్, అప్పుడు టైం లేక నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. టైం దొరికినప్పుడు స్పెండ్ చేశాను డెఫినెట్గా ఫోన్స్ మీద అట్లా. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. కానీ లక్కీగా నేను కొంచెం నాకు టైం దొరకడం, షూటింగ్ అంత లేకపోవడం, సో వీళ్ళతో అంత స్పెండ్ చేస్తున్నాను. ఐ బికమ్ వెరీ చూజీ ఇన్ మై కెరియర్ అనమాట. నా కెరియర్లో నేను చాలా, అంటే అప్పుడు ఏదున్నా ఐ యూస్ టు పికప్, ఇప్పుడు చాలా చూజీ అయిపోయింది. ఇది నాకు నచ్చితే చేయాలి, ఇది లేదంటే లేదు, ఇది చూస్తున్నా, స్టోరీ చూస్తున్నా. ముందు అలా ఉండేదాన్ని కాదు. నౌ ఐ బికమ్ వెరీ చూజీ. సో ఆ గ్యాప్లో ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైం విత్ దెమ్. ఆ టైంలో నేను హ్యాపీగా వాళ్ళకి అన్ని చేసి పెడుతున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్తే నాకు ఒక ఆనందం అనమాట. వాళ్ళు స్కూల్కి పంపించారు కమ్మా, స్కూల్కి వెళ్ళారు. ఐఎమ్ జస్ట్ లీవింగ్ మై లైఫ్ అగైన్ బ్యాక్ టు ఇది అనమాట. సో ఇట్స్ లైక్ జస్ట్ లివింగ్ మై మదర్స్ లైఫ్ అగైన్, లివింగ్ ద మదర్హుడ్ అనమాట. వన్స్ అగైన్ మీ అందరికి విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ దివాళీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. అండ్ ఎస్, నా ఇది క్యూట్ లిటిల్ స్మాల్ స్వీట్ బ్లాగ్స్ మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.